ఈ రోజుల్లో మనము ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో తెలుస్తలేదు. నిన్న నా మిత్రుడు ఒకడు చెప్పిండు. ఏమన్నాడని అంటే, అరే ఎవరికైతే మనం పాపమని సాయం చేస్తామో ఆ పాపమని సాయం చేసిన తర్వాత ఆ సాయం చేసినందుకు మనం పశ్చాత్తాపడాల్సి వస్తుందిరా అని చెప్పిండు. ఎందుకురా అని అడిగితే, కొంతమంది హాస్పిటల్లో మేము హాస్పిటల్లో ఉన్నామన్నా మాకు కొంచెం డబ్బులు సాయం చేయండి అని అంటే వాడు డబ్బులు సాయం చేసిండట. ఆ డబ్బులు సాయం చేసిన తర్వాత వాళ్ళు బాగా ఇంటికి వచ్చిన తర్వాత అక్క మొన్న హాస్పిటల్లో ఉండగా నేను ఇచ్చిన డబ్బులు ఇవా అని అడిగితే, ఇస్తాం ఏమన్నా దెంగపోతానమా అన్న అని అంటే, వీడి బాధ ఏంది తెలుసా? వీడు ఆ పైసలు బయట వేరే దగ్గర నుండి హాస్పిటల్లో ఉన్నారని అంటే ఎవరి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు కదా. ఒకవేళ మనం హాస్పిటల్లో ఉంటే మనకెవరైనా సాయం చేయకపోతారా అని వాడు వేరేటోళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చిండట. ఇప్పుడు ఆ డబ్బులు అడిగేసరికి నా దగ్గర లేవ్వవు, ఇప్పుడు ఏం చేయమంటారు అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా సాయం చేద్దామని అంటే కూడా నాకు మనసత్తలేదురా అని చెప్తాడు. దయచేసి మీరందరూ కూడా ఎవరికైనా సాయం చేసే ముందు ఆలోచించుకోండి. వాళ్ళు నిజంగా ఆపదలో ఉంటే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది, కానీ ఇలా వాళ్ళ సాయం ఒడ్డెక్కిన తర్వాత చేయిస్తారో అలాంటి వారిని చూస్తే మిగతా ఎవరికి కూడా సాయం చేయాలనే ఉద్దేశం కూడా కలిగది. అలాగే నిజంగా ఆపదలో ఉండి తిరిగి మళ్ళీ డబ్బులు ఇచ్చేవారికి కూడా మనం డబ్బులు ఇవ్వాలంటే వెనక ముందు కావాల్సిన పరిస్థితి వస్తుందని మా ఫ్రెండ్ గారు చెప్తా అంటే, అవునరా ఈ రోజుల్లో ఆ కాలం అలానే ఉందని నేను కూడా చెప్పిన. ఎందుకంటే ఇది దాదాపు అందరికి జరిగిన ఎక్స్పీరియన్సే. పైసలు ఇచ్చినప్పుడేమో దేవుని లెక్క కనిపిస్తారు, పైసలు అడుగుతానేమో దయ్యం లెక్క కనిపిస్తారు. ఆపద అనేది వాడు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు అనేది ఎవరికేం తెలుస్తుంది? దయచేసి మీరు డబ్బులు ఇచ్చే ముందే ఆలోచించుకొని ఇవ్వండి. డబ్బులు ఇచ్చిన తర్వాత తిరిగి వాళ్ళను డబ్బులు అడిగితే మీరు మనుషుల లెక్క కనిపించారు, అప్పుడు వాళ్ళకి తర్వాత బాధపడాల్సి వస్తుంది. దయచేసి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అందరికీ నమస్కారం.